నా పేరు జాశ్రిత. నేను చిన్నప్పటి నుంచి అంటే పేరు క్రైస్తవురాలిని తప్పించి అంటే బాగా చిన్నప్పుడు ఉన్నప్పుడు గుడికి వెళ్ళేదాన్ని. ఇటు చర్చ్‌కి గూడా వెళ్ళేదాన్ని. కానీ నాకు దేవుడంటే ఎవరో తెలియరు కాదు. అంటే నేను 10థ్ క్లాస్‌కి వచ్చే వరకు గూడా నేను అప్పుడప్పుడు చర్చ్‌కి సండే వెళ్ళినా సరే దేవుడి కోసం నాకేం తెలీదు. కనీసం ఇంకా చిన్న బిడ్డలకు దేవుడి స్టోరీలు గానీ, బైబిల్‌లో ఉన్న కథలన్నీ తెలుస్తది. కానీ నాకు ఆ విషయాలు గూడా ఏమీ తెలీదు. అసలంటే అలా వెళ్ళి వచ్చేసేదాన్ని. ఒక గంట దేవుని మందిరంలో వెళ్ళాలి. అంటే క్రిస్టియన్స్ అంటే సండే చర్చ్‌కి వెళ్ళాలంతే. సో, అలా నేను చర్చ్‌కి వెళ్తూ వచ్చేదాన్ని. అలా నేను ఇంటర్ వరకు వచ్చాను. బీటెక్ వరకు కూడా వచ్చాను. కానీ నేను జస్ట్ అలా పేరుకే క్రైస్తవురాలిని తప్పించి నన్ను నిజంగా ఎవరైనా వచ్చి దేవుడంటే ఎవరు? నువ్వు అసలు ఎలా తెలుసుకున్నావు? ఆయన కోసం చెప్పు అని అడిగితే నేను ఒక్క మాట కూడా చెప్పలేనండి. కనీసం ఆయన ప్రేమ ఏంటి? అసలు ఒక్కటి కూడా నేను చెప్పలేను. సో, అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే పాస్టర్ గారు మమ్మల్ని ఆహ్వానించారు. ఇలా యానివర్సరీకి పిలిచినప్పుడు నేను మొదటిసారిగా 4th యానివర్సరీకి ఇక్కడికి వచ్చానండి. అప్పుడు నాకు ఎవ్వరూ తెలీదు. ఫస్ట్ టైం నేను రావడం. వచ్చాను, చూసాను, వెళ్ళిపోయాను. తర్వాత ఒకసారి ఇక్కడే క్రిస్మస్‌లో ప్రోగ్రామ్స్ జరుగుతున్నప్పుడు ఒకసారి ఇన్వైట్ చేశారు. ఆ ప్రోగ్రామ్స్‌కి వచ్చినప్పుడు దేవుడు నాతో ఎంతగానో మాట్లాడారు. అక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చాలామంది యూత్ ఉన్నారు ఆల్రెడీ. సో, వాళ్ళందరూ నన్ను ఏమని చెప్పారంటే, ఇంకా సండే యూత్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది, రమ్మని చెప్పారు. సర్లే సండే రమ్మన్నారు కదా, నాకు కొంచెం చిన్నప్పటి నుంచి మొహమాటం ఎక్కువ. సో, నేను ఎప్పుడు నో చెప్పలేను. సరే రమ్మన్నారు కదా అని నేను నో చెప్పలేక నేను ఏం చేశానంటే ఇక్కడికి మందిరానికి రావడం మొదలుపెట్టాను. మందిరంకి వచ్చినప్పుడు ఒకే ఒక్కసారి వచ్చానండి. ఆ ఒక్కసారి వచ్చినప్పుడు నాకు సమయం తెలియలేదు. ఇంకా దేవుడి సన్నిధిలో ఉండాలనిపించింది. ఇక్కడ ఏముందో నాకు తెలీదు. అసలు దేవుడి కోసం నాకు ఏమీ తెలియని నాకు ఇక్కడ దేవుడి మందిరంకి వచ్చాక నాకు ఇంకా దేవుడి సన్నిధిలో గడపాలని ఏదో తెలియని ఆనందం, ఏదో తెలియని సంతోషం. అంటే లోకంలో అప్పుడు దాకా దొరకని సంతోషం, అప్పుడు దాకా దొరకని ఆనందం ఆ రోజు నాకు కలిగిందండి. అది దేవుని వల్ల కలిగిందని కూడా నాకు తెలీదు. కాకపోతే నాకు ఏమనిపించిందంటే ఇంకా ప్రతి ఆదివారం రావాలి, ప్రతి యూత్ మీటింగ్‌కి రావాలని నాలో అయితే వచ్చింది. అలా ఎప్పుడైతే నేను యూత్ మీటింగ్‌కి రావడం మొదలైనో ఇక్కడ ప్రార్థన చేయమన్నారు ఒకసారి. ప్రార్థన చేయమంటే నాకు ప్రార్థన కూడా రాదు. ఒక్క నిమిషమే చేయమన్నారు. ఒక్క నిమిషం ప్రార్థన కూడా నాకు రాదండి. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నారు. అడిగినప్పుడు నేను చాలా వెనకడుగు వేశాను. అలాగే నేను మైక్ కూడా పట్టుకుని మాట్లాడలేను. అందరిలో నిలబడను. ఎక్కడో మూలుంటాను. నాకు నేనుగానే ఉంటాను. అలాంటిది ఇక్కడికి వచ్చినప్పుడు ప్రార్థన చేయమని నేను ప్రార్థన చేయలేదండి. అలాగే ఇక్కడికి వచ్చినప్పుడు ఫ్రైడే గర్ల్స్ ప్రేయర్ జరుగుతుంది. గర్ల్స్ ప్రేయర్ కూడా నన్ను ఇన్వైట్ చేశారు. అలా నేను ఎప్పుడైతే గర్ల్స్ ప్రేయర్కి వచ్చానో ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకున్నాను. దేవుడు అంటే ఎవరో తెలుసుకున్నాను. అంటే ఆయన ప్రేమ ఏంటి, అసలు క్రైస్తవులు ఎలా జీవించాలి, అసలు క్రైస్తవులు అంటే ఎవరో నేను తెలుసుకున్నానండి. అంటే నేను కేవలం క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నంత మాత్రాన నేను క్రైస్తవురాలు కాదని అప్పుడు తెలుసుకున్నానండి. నిజంగా ఆ తర్వాత ఇక్కడ నేను మందిరంలో ఏం చూశానంటే, నేను లోకంలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎలాగైతే అన్నారో, నువ్వు ఎప్పుడైతే నాలోకి వస్తావో నీ పాతవి ఏమి నేను గుర్తు పెట్టుకోనని చెప్పారో ఇక్కడ అలాగేనండి. నేను ఏ తప్పు చేసినా సరే ఎవరు నన్ను మళ్ళీ తిరిగి అది చేసావు కదా అని ఎప్పుడు అనలేదు. అందరూ ప్రేమించి దాని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా దేవునిలో ఎదగాలో ప్రతి ఒక్కరు అంత దగ్గరగా ఉన్నారండి. అక్కడ గొప్ప సహవాసం ఇక్కడ ఉంది. దేవుని చిత్తం కలిగి, దేవుని ఉద్దేశం కలిగి, దేవుని గురితో ఇక్కడ నడిపించబడుతున్నారు. అందుకని ఇక్కడ నీకు రాగానే ఏమీ తెలియని నాకు దేవునిలో ఇంతగా వాడబడ్డానికి దేవుడు ఎంతగానో సహాయం చేశారు. అసలు ఏమీ తెలియని నాకు దేవుడు ఏం చేశారంటే ఇక్కడ సండే స్కూల్లో ఇప్పుడు టీచర్గా నిలబెట్టారంటే దేవుని గొప్ప సాక్ష్యం అండి. ఎందుకంటే నాకు బీటెక్ వరకు కూడా దేవుని కోసం ఏం తెలియదని చెప్పాను. అలాంటి దేవుడు ఇప్పుడు నన్ను అనేక మంది బిడ్డలకి సండే స్కూల్ స్టోరీస్ చెప్పడానికి దేవుడు నిలబెట్టారండి. ఆ జ్ఞానం దేవుడే నాకు దయచేశారు. దేవుడు దయచేసి కొన్ని నెలల్లోనే దేవుడు గొప్ప కార్యం నా జీవితంలో జరిగించారండి. ఇంకా భాషల్లో మాట్లాడడానికి, ఆయన గొప్ప రక్షణ పొందుకోవడానికి దేవుడు నాకు ఎంతగానో సహాయం చేశారు. ఇంకా ఈయన సన్నిధిలో వాయిద్యం వాయించడానికి కానీ అర్హత అసలు నాకు లేదు. కాకపోతే దేవుడు ప్రతి ఒక్కటి అర్హత దయచేసి నాకు ఏమి రాకపోయినా అన్నీ ఆయన దగ్గరుండి ప్రతి ఒక్కటి నేర్పించి ఆయన సన్నిధిలో ఎంతగానో వాడుకుంటున్నాను. నిజంగా ఆయన సన్నిధిలో నిలబడి గొప్ప సాక్ష్యం చెప్తానంటే కేవలం దేవుని కృప వల్లనే. అసలు నేను మైక్ పట్టుకుని కూడా ముందుకు రాను. కనీసం మామూలుగా కూడా స్కూల్లో కూడా ఏ ప్రోగ్రాంలో కూడా నేను పార్టిసిపేట్ చేయను. ఎక్కడ నేను ఎవ్వరికి కూడా తెలియదు నేను ఉన్నానని కూడా. కానీ దేవుడే నాకు ఇలా నిలబెట్టి ప్రతి ఒక్కటి నేర్పించారండి. ఇక్కడ మందిరంలో కేవలం ఆత్మీయంగానే కాదు, లోకానుసారంగా కూడా దేవుడు నాకు ప్రతిదీ ఇక్కడి నుంచే నేర్పించారు. అందరి ముందు నిలబడి ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి, ఎలా ధైర్యంగా ఉండాలని చెప్పి ప్రతిదీ నేర్పించారు. ఆత్మీయంగా బలపరిచారు దేవుడు నన్ను, లోకానుసారంగా 2 విధాలుగా దేవుడు బలపరిచి అన్నిటిలోని పై స్థానంలో నిలబెట్టారు. ఎక్కడ కూడా ఆయన నమ్ముకున్నవారిని ఎక్కడ కింద ఉంచకుండా ప్రతి చోట నన్ను నిలబెట్టి ప్రతి చోట నన్ను హెచ్చిస్తూ ఇంతవరకు కూడా దేవుడు నన్నే నడిపించినందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటూ